నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ సహకారం కావాలని పేర్కొన్న కొణితెల రామకృష్ణ. అనకాపల్లిలో 3 ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కొణితెల. ముస్లింలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ స్పష్టం చేసిన రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నాసీర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యూపీహెచ్సీలు ఎంతగానో దోహదపడతాయని స్పష్టం చేసిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. రాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ సహకారం కావాలంటూ అనకాపల్లి నియోజకవర్గం జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణితెల రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక గవరపాలెం కొణితెల సుబ్రహ్మణ్యం ఫంక్షన్ హాల్లో ఉమ్మడి 3 పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. బీజేపీ నాయకులు పొన్నగంటి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రం కోసం ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా కేంద్రాన్ని సహాయం కోరాడా? కేవలం అతని స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఢిల్లీ మెట్టెక్కలేదన్నారు. అభివృద్ధి అనే పదం జగన్ డిక్షనరీలో లేదన్నారు. నియంతృత్వ పాలనకు అర్థం పట్టి మరో హిట్లర్లా పరిపాలన సాగించారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అతని చేతిలో కీలు బొమ్మలు అయితే చివరికి సర్పంచుల బతుకులు బరువై రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. పలువురు మాట్లాడుతూ రామకృష్ణ విజయం 3 నేతలైన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయం అన్నారు. ఈ సమావేశంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే బీజేపీ అండదండలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా బీజేపీతో చేతులు కలుపుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు చీకటి ఒప్పందాలు పెట్టుకోలేదే. వీరికి 5 సంవత్సరాలు మరి ఎందువల్ల ఢిల్లీ చుట్టూ తిరిగారో చెప్పాలంటే వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని ఆయన చీకటి ఒప్పందాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదా? రాజధాని విషయంలో సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన వేస్తే అటువంటి రాజధానిని మార్చేస్తావా? అంటే ప్రధానమంత్రి గారికి ఇచ్చిన గౌరవం ఏమిటి? మంచి పేరు, గౌరవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతను మాటలు తక్కువ, పనులు ఎక్కువ. అతను ఉన్న గొప్పతనం అతను బాగా డబలబలము వాడు పని చేసి చూపిస్తాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాడు. అంతేకాదు పరిస్థితి సార్ రామకృష్ణ గారు టౌన్లో ఉండండి, గ్రామాల్లో ఉండండి, ముందు ఈ జనసేన, టీడీపీ, బీజేపీ ఐక్యతకి ముందు మనకి చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి గ్రామంలో కూడా 3 కూడా 3 పార్టీలను కూర్చోబెట్టి వాళ్ళు ఒక ఐక్యత మీద కమిటీలు వేసుకొని మరి నువ్వు పెద్ద నేను పెద్ద ఉంటుంది కదా, మనకి ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ బహిరంగ సభను జయప్రదం చేయండి అంటూ సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉక్కు నగరంలోని స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడారు. ఈ పరిశ్రమ స్థాపనకు భూములు ఇచ్చిన నిర్వాసితుల భూముల విలువను పెంచింది కాంగ్రెస్ పార్టీ అంటూ వివరించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా స్థానిక ప్రజలతో పాటు అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దీన్ని స్థాపించారని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మనందరి లక్ష్యంగా మారాలని ఆయన కోరారు. ఈ నెల 15 నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ దీన్ని విజయవంతం చేయాలని వారు అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ రెడ్డి, పీసీసీ అధికారి ప్రతినిధి చెరిపోతుల ముత్యాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షులు శర్మరారెడ్డి గారి
అధ్యక్షం జరిగేటువంటి ఈ సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, మా ఇండియా అలియన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ యొక్క విశాఖ ఉక్కు మీద చిత్రీకరణ చేసి ఒక మంచి సినిమాను తీసినటువంటి మిత్రుడు సత్యారెడ్డి గారు, ఎవరైతే లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు ఉక్కు పోరాట సమితి ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటిది. సో దీంట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, కొప్పుల రాజు గారు, జేడి శీలం గారు, పళ్ళం రాజు గారు, మా పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లా నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మరి ఇతర పార్టీ పదాధికారులు అందరూ కూడా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయి శిక్షణ సెషన్తో పాటు వార్షిక జాతీయ సమావేశం ఈ నెల 15న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు నిర్వహిస్తున్నట్లు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. నగరంలోని హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల చట్టంపై అవగాహన శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ నెల 15న శుక్రవారం నిర్వహించే జాతీయ స్థాయి వార్షిక సమావేశం శిక్షణా కార్యక్రమానికి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వార్షిక జాతీయ సమావేశంలో పాల్గొనే వారందరికీ ఉచిత కిట్లు అందజేయబడతాయన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక చట్టాలు ఉన్నప్పటికీ వినియోగదారులకి ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందని, అందుకే జాతీయ స్థాయిలో వినియోగదారుల తరపున కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ వినియోగదారుల హక్కులను కాపాడుతూ చట్టపరంగా వారికి జరుగుతున్న అన్యాయాలను, సమస్యలపై పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షులు విశ్వనాథ్, జాతీయ రాష్ట్ర నాయకులు చాంద్, దుర్గారావు, చంద్రశేఖర్, ప్రసాద్ రాజు, బిఎన్బి శంకర్ తదితరులు పాల్గొన్నారు. 15th March is well known for World Consumer Rights Day. సో 15th March की वर्ल्ड कंज्यूमर राइट डे सेलिब्रेशन యాక్చువల్గా ప్రతి ఇయర్ మన న్యూఢిల్లీలో చేసేవాళ్ళు. బట్ ఈసారి ఎలక్షన్ కోడ్ వల్ల మన ఓన్ సిటీ ఆఫ్ డెస్టినీలోనే కండక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేశాను. సో March 15th సెలబ్రేషన్ జిల్లా పరిషత్ సెమినార్ హాల్లోనూ మనం చేస్తున్నాను. ఫంక్షన్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ద ఫుల్ డే, ఈవినింగ్ 4:30 వరకు. ఫస్ట్ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. దేర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పైసా చార్జ్ ఫర్ దాట్. కంప్లీట్ ఫ్రీ ఫర్ ఆల్ ద కన్జ్యూమర్స్. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. దాని తర్వాత వాళ్ళకి వెల్కమ్ కిట్ వస్తుంది, ఐటీ ఉంటుంది. దెన్ సెషన్ విల్ బీ ఫర్ 3 hours. దాని తర్వాత లంచ్ అండ్ అగైన్ సెషన్ విల్ కంటిన్యూ ఫ్రమ్ 2:30 to 4:30. ఈ సెషన్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి డిపార్ట్మెంట్ అంటే కన్జ్యూమర్స్కి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ లైక్ సివిల్ సప్లై, నిరుపేద ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని జేవీఎంసీ 89వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఐతంశెట్టి గోపి స్పష్టం చేశారు. భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదేశాల మేరకు 89వ వార్డు ఎల్లపువానిపాలెంలో నిర్వహించిన జగనన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 89వ వార్డు పరిధిలోని 460 మంది లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవారి సొంత కల నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ఈ బృహత్ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకుని ఇళ్ల పట్టాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గేదెల మురళీకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ పసుపురెడ్డి నర్సింగ్, పొలమరశెట్టి విజయ్, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సౌజన్యంతో మరి ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమాలు వార్డు అధ్యక్షులకి మమ్మల్ని కలిపి పంచమని చెప్పడం, మరి రావంతి శ్రీనివాసరావు గారి దీనివల్ల ఆయనకి అలా మమ్మల్ని పట్టా పంపిణీ కార్యక్రమాలు మీరు చేయండి అని చెప్పేసి చెప్పడం. దీని మీదట ఈరోజు మొత్తం 3 సచివాలయాలు కలిపి 460 మందికి మేము ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ నియోజకవర్గంలో మా గ్రామానికి సుమారుగా 2 పర్యాయాలు అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా చేయటం, మరి 2వ పర్యాయం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మరి మంత్రివర్యులుగా ఈ గ్రామానికి రావటం, వచ్చిన వెంటనే సుమారుగా 7 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరపడం. మరి గతంలో మరి 2009లో కూడా ఆయన ఎమ్మెల్యేగా రావడం, సుమారుగా మా ఈ ఎల్లపనపాలెం గ్రామానికి 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్లో తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల SMS 2 జోన్లో ఉక్కు యాజమాన్యం మరియు సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు అధికారి MS రావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో, ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో మాక్ డ్రిల్ ద్వారా వివరించామని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి, ప్రాణాపాయం లేకుండా వారిని ఎలా కాపాడాలి అనే అంశాలపై చేపట్టిన మాక్ డ్రిల్ అందరినీ అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్, సైట్ ఇన్ఛార్జ్ వీరాకుమార్, సేఫ్టీ అధికారి రాజేష్, ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. SMS 2 TPPలోనే ఫైర్ ఫైటింగ్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ అనేది ఏంటంటే రియల్లీగా ఎప్పుడైనా కానీ ఫైర్ ఫైటింగ్ కానీ గ్యాస్ కానీ ఏమైనా లీక్ అయ్యి డ్యామేజ్ అయినట్టయితే, యాక్సిడెంట్ అయినట్టయితే దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి అని తెలుసుకోవడానికి మాక్ డ్రిల్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. ఇది ప్రతి 4 నెలలకి 6 నెలలకు ఒకసారి మనం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి సెక్షన్లో కూడా మాక్ డ్రిల్ అనేది ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ అందరికి కూడా ఒక అవేర్నెస్ రావడానికి, ఒక ఇన్కేస్ రియల్లీ యాక్సిడెంట్ అయితే మనం ఎలా తెప్పించుకోవాలి, ఇటువంటి ఈ క్యాజువాలిటీ జరగకుండా ఒక ప్రభుత్వ ఆస్తిని ఎలా రక్షించుకోవాలని కాపాడి ఎలా కాపాడుకోవాలని తెలుసుకోవడానికి మాత్రం ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ రోజైతే మేము ఈ SMS 2లోని TPBలో 26 ప్రిపరేషన్ బే అనేది స్టీల్ మెల్టింగ్లోని స్టీల్ తయారు చేయడానికి చాలా కీలకమైన సెక్షన్ ఇది. ఈ సెక్షన్లోనే మన ఇక్కడ గ్యాస్ ఫైర్ ఉంటుంది, అండ్ వుడ్ ఫైర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఫైర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫైర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం వర్క్ చేసేటప్పుడు ఇన్కేస్ ఏమైనా జరిగినట్టయితే ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకోవడానికి మా టీం అంతా కూడా ఇలా సిద్ధం చేయడం జరిగింది. ఇది ముస్లింలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా గౌరవించి మొదటిసారిగా ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు ఉంటే ముస్లిం మైనార్టీలకు చెందిన తనను చంద్రబాబు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చుండబెట్టి కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. తాను కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి దరఖాస్తు చేసుకున్నానని, పార్టీ అధినేత నిర్ణయం తాను శిరసా వహిస్తానన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ముస్లిం వర్గానికి కేటాయిస్తే సునాయాసంగా గెలుపొందవచ్చని అధినేతకు చెప్పానన్నారు. రాజకీయ పొత్తుల్లో భాగంగా పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ నజీర్ తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, గతంలో స్వర్గీయ NT రామారావు గారు కానీ ముస్లింల ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. అప్పట్లో స్వర్గీయ NT రామారావు గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా. ముస్లింలకి అనేక విధాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ 3 అంశాలే దేనికని వస్తాయి ఒక మనిషికి, ఒక సమాజానికి. సామాజికంగా అంటే సమాజంలో ఈ మతానికి సంబంధించి లేకపోతే ఈ కులానికి సంబంధించి సామాజికంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వీళ్ళు ఎలా ఆదుకోవాలనేది పార్టీలు ఆలోచించినప్పుడు ముస్లింలకి అనేక విధంగా సామాజికంగా సంక్షేమ పథకాలు స్వర్గీయ NT రామారావు గారి కాడి నుంచి నేటి వరకు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పన్న సోదరి అడవివరం శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ సత్యమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా మార్చి 14న అమ్మవారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని వార్షిక జాతరను క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతోందని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, సత్యమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు పి వెంకట్రావులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు అమ్మవారి అలంకరణకు సంబంధించిన నూతన వస్త్రాలు, వివిధ రకాల అలంకరణ సామగ్రిని ఆలయ వర్గాలకు అందజేశారు. ఆ రోజు ఉదయం నుంచి అమ్మవారిని భక్తులు సులభతరంగా దర్శించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన, ఆలయం వద్ద ఉచిత ప్రసాదం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ, మంచినీరు వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు, ముడుపులు, మొక్కుబడులు సమర్పించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అప్పన్న సోదరి
అడవివరం, శ్రీనివాస్ నగర్ 14 గ్రామాల ప్రజల పొలిమేరు దేవత శ్రీ సత్తమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవాన్ని రేపు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధ్యక్షుడు పి వెంకటరావు గారి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా మార్చి 14న అమ్మవారి పుట్టినరోజును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. మరి ఆ పుట్టినరోజు వరకునే వార్షిక జాతరగా కూడా నిర్వహిస్తున్నాం. మరి తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గారికి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తాం. మరి ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మరి గొప్ప పాత్రలు కావాలని కోరుతున్నాం. అలాగే దాతల సహకారంతో మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం కానీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మరి ఆలయం వద్ద భక్తులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేస్తున్నాం. పొలిమేరు దేవతగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఎటువంటి భయం లేకుండా అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలు ఉంటాయని చెప్పేసి జీవీఎంసీ 86వ వార్డు ఫకీర్ తకియా గ్రామంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లేళ్ల మాట్లాడారు. వార్డు పరిధిలోని ఫకీర్ తకియా నుంచి ఎస్సీ కాలనీ మీదుగా ఆటోనగర్ వరకు 18.96 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేపడుతున్న రోడ్డు పనులను కొందరు వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. జరుగుతున్న పనుల్లో ఎటువంటి తప్పు జరిగినా నేరుగా నిలదీయవచ్చు కానీ ప్రజా సౌకర్యార్థం మంచి సంకల్పంతో చేపడుతున్న పనులను అడ్డుకోవడం సరికాదంటూ లేళ్ల హితవు పలికారు. కార్యక్రమంలో స్థానిక సన్ రైజ్ సిటీ వాసులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సన్ రైజ్ సిటీ మెయిన్ రోడ్డు అంటే ఆటోనగర్ జంక్షన్ నుంచి రోడ్డు కలిసి ఎస్సీ కాలనీ కూడా కలుస్తుందన్న ఉద్దేశంతో, బకెటెక్కి ఎస్సీ కాలనీ కూడా కలుస్తుందన్న ఉద్దేశంతో, అలాగే ఇక్కడ కొత్తగా 20 అపార్ట్మెంట్లు దాకా వస్తాయి. 20x20 అంటే 400 కుటుంబాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ మెయిన్ రోడ్డుని మనం 18,88,000 పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చి రోడ్లు వేయడానికి మొదలు పెడితే కొంతమంది వైఎస్ఆర్ సభ్యులు, కొంతమంది ఎస్సీ కాలనీ సభ్యులు వాళ్ళకి ఎవరికి తెలియకపోవడం మూలంగా, అసలు ఎందుకు జరుగుతుందో తెలియటం మూలంగా వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత ఎందుకు అడ్డుకున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు. కానీ ఒకటి మటుకు ఇది పబ్లిక్గా ఇది 100 ఫీట్ రోడ్డు వెళ్తుంది. ఎక్కడికంటే మన పక్కేటేక జంక్షన్కి వెళ్తుంది కదండి, కోరమలపాలెం రోడ్డు వస్తుంది కదా, 100 అడుగుల రోడ్డు. అది ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఆటోనగర్ వరకు, అవతల ఆటోనగర్ నుంచి అవతల వరకు కూడా 100 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఉంది. దాని మూలంగా మనం ముందు మనుషులు జనంకి 20 అడుగులు 30 అడుగులు రోడ్డు వేస్తే తర్వాత అది కూడా తర్వాత చూడొచ్చులే అని చెప్పే ఉద్దేశంతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీలో వలసల పర్వం మళ్లీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్సీపీలో ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి నేతలు వైసీపీ పార్టీలో చేరడానికి వస్తున్న వారిని ఆహ్వానిస్తోంది. తాజాగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సోదరుడు, మాజీ ఎంపీటీసీ గండి రవికుమార్, సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు టీడీపీకి గుడ్ బై చెప్పి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి వైసీపీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యాయ సాధన సభకు విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు చెల్లిబోయిన నాయుడు అన్నారు. సమతానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15న న్యాయ సాధన సభను స్టీల్ ప్లాంట్ తృష్ణ మైదానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా హామీ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి తదితర నేతలు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో ఊరుకుట్టి అచ్చిబాబు, రాజు, నెల్లి అప్పలరాజు, గొంప రామారావులు పాల్గొన్నారు. 2024 శుక్రవారం సాయంత్రం కృష్ణా గ్రౌండ్లో జరగవలసినటువంటి మీటింగ్కి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయ సాధన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలానే మా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలైనటువంటి శర్మిల మేడం గారు మరి ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారు. అలానే ఏఐసిసి నాయకులు, పిసిసి నాయకులు కూడా మరి రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు, పల్లం రాజు గారు, తులసిరెడ్డి గారు, మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారు, కేపీ రామచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా పెద్దలు
మాజీ మంత్రివర్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అలానే ముఖ్యంగా మా సిటీ అధ్యక్షులు గొంప గోవిందరాజు గారు ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జీవీఎంసీ 74వ వార్డు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యూపీహెచ్సీలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో వార్డులో జరిగిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా దయాల్ నగర్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యూపీహెచ్సీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, వారి కోసం మెరుగైన సేవలు ఉచితంగా అందించేందుకు ప్రతి వార్డులో ఒక యూపీహెచ్సీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వార్డు పరిధి సిద్ధేశ్వరం నుంచి ఉడా కాలనీని కలిపే నూతన డబుల్ రోడ్డును ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, పల్లా చిన్నతల్లి, యువశ్రీ తదితరులు పాల్గొన్నారు. 200 యూనివర్సిటీలో మన పిల్లలు చదువుకుంటే కెపాసిటీ ఉంటే సంవత్సరానికి 1,25,00,000 కట్టి ఇలాంటివన్నీ కూడా చెప్పారు. మరి అగనపూడిలో కూడా ఇవాళ హాస్పిటల్ కూడా ఓపెనింగ్ చేయాలని సార్ టైంలో చేస్తాం. 50 బెడ్లతో ఉంది. ఇవాళ 100 బెడ్ల హాస్పిటల్ అయింది. అది 17 కోట్లు చెల్లదు. ఆ హాస్పిటల్ అగనపూడిలో మనం ఎక్కడ కేజెస్కి వెళ్ళక్కర్లేదు, లేకపోతే ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి వెళ్ళక్కర్లేదు. ఇవాళ మరి జగన్ గారు దొరకడం, రాజశేఖర రెడ్డి గారు స్వర్ణిక పరిపాలన చూశాను నేను. ఇవాళ జగన్ గారు రామరాజు పరిపాలన చూస్తున్నాను. రాముడి పరిపాలనలో నెలకు 3 వర్షాలట, పాడి పంటలకు లోటు లేదట, ఎవరో పస్తులుండో కాదట, దొంగ భయాలు లేవట. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైతే రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని సినీ నటులు మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబు మోహన్ మాట్లాడారు. గత ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పి బీజేపీ తన్ను మోసం చేసిందన్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరమయ్యాయన్నారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తరపున విశాఖలో ప్రచారం చేస్తానన్నారు. కేఏ పాల్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్. ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్. నామినేషన్కు ఖచ్చితంగా వస్తానని చెప్పున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది. వేరే ఎలాగో వచ్చారు కదా, నేను వస్తున్నా, ఉండండి, మీరు ప్రెస్ మీట్ పెడదామన్నారు నిన్న. కానీ కొన్ని కారణాల వల్ల వారు విజయవాడలో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక నన్ను ప్రెస్ మీట్ పెట్టేయను అని అంటే సరేని మీ ముందుకు రావడం జరిగింది. ఇకపోతే ప్రజాశాంతి పార్టీని పెట్టి కేఏ పాల్ గారు, దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇక అవన్నీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కేఏ పాల్ గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికి ఉన్న నాలెడ్జి, వారికి ఉన్న అవగాహన నేను వింటుంటాను అప్పుడప్పుడు. ఆ దేశాల గురించి, ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు. కనుక ఇలా మాట్లాడేవారు వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్ట్. తెలియజేసినట్టు అవుతుంది. తెలియజేసినవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏ దేశం పోయినా, ఏ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా కేఏ పాల్ గారు అనేసరికి ఒక రకమైన స్పందన ఉంటుంది. అది నాకు తెలుసు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికి కుల, మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పథకాలు ఇలాగే కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అడారి ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ పరిధి 60వ వార్డు పరిధిలో గ్రామ దేవత ఆలయంలో పూజలు నిర్వహించి స్థానిక కాలనీలో పర్యటించి వైసీపీ నాయకులను, మద్దతుదారులను కలిశారు. అనంతరం కాలనీలో పర్యటించారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ నాయకులను ఇంటింటికి వెళ్లి పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ జగనన్న ప్రభుత్వంలో మేలును వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జీనాని శ్రీధర్, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్రావు, కార్పొరేటర్ పివి సురేష్, వార్డు అధ్యక్షులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రచారం అన్నది పేరుకే కానీ ఆల్రెడీ 17 నెలల నుంచి కూడా మేము ప్రజలతోనే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజల తాలూకా ఇబ్బందులు తెలుసుకొని ప్రజలతోనే మేము కదులుతున్నాం. కానీ ఈరోజు మరి ఎన్నికలు రేపు రాబోయే ఒక 40-45 రోజుల్లో సుమారుగా ఎన్నికలు రావచ్చు. అందుకని ఏంటంటే అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు నుంచి కూడా ఈరోజు ఒక
ప్రతి వార్డులోని కూడా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళతో వాళ్ళ కష్టాలు ఇంకా ఏముంటో తెలుసుకొని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నేను చేసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసి. ఈయన ఎక్కడుంటే అక్కడ వివాదాలే. ఈయన పేరు చెబితే దుర్మార్గాలే గుర్తొస్తాయి. ఎన్ని పార్టీలు మారినా ఎక్కడా గుర్తింపు లేని నాయకుడు. రాష్ట్రంలో అధికార పార్టీ బహిష్కృత నేతగా ముద్రపడ్డ ఆ నాయకుడు ఎవరిని అనుకుంటున్నారా? ఆయనే పివి సురేష్. పారిశ్రామిక ప్రాంతమైన జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ మాత్రమే. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా హవా ఆయనకే సొంతం. కొన్ని నెలల క్రితం ఆయన్ను అధికార వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. అయినా అదేమీ పట్టనట్లుగా నియోజకవర్గాల్లో చేపడుతున్న వైసీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలే. ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్కరికి దుర్మార్గాలే గుర్తొస్తాయి. జీవీఎంసీ నుండి రూపాయి జీతం తీసుకుంటానని చెప్పి అప్పట్లో సంచలనం రేపారు. కానీ వార్డులో ఎక్కడ అనధికార నిర్మాణం జరిగినా అక్కడ పివి సురేష్ వాలిపోతారు. లక్షల్లో డిమాండ్ చేసి తన పబ్బం గడుపుతూ ఉంటారు. పేరుకు మాత్రం హుందాతనం అంటూ తనకు నచ్చిన వారికి అందలం ఎక్కించి తన విజయం కోసం కష్టపడ్డ వారిని అట్టడుక్కు తొక్కే నైజం ఉండడంతో పార్టీలు ఎన్ని మారినా అతని తీరు మాత్రం మారలేదు. గతంలో జనసేనలో ఉండి తన ప్రాపకం కోసం వైసీపీలో చేరి కార్పొరేటర్గా నెగ్గిన తర్వాత తన గెలుపుకు సహకరించిన వారిని నడి రోడ్డుపై అవమానం పాలు చేసిన ఘనత పివి సురేష్ సొంతం. వైసీపీ నుంచి బయటకు తరిమేసిన బయట వేరే పార్టీలో చేర్చుకునే దిక్కు లేకపోవడంతో వైసీపీ పంచన చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇప్పటికైనా అతని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, లేని పక్షంలో అధికార పార్టీకి ఎదురు దెబ్బేనంటూ అంటున్నారు వార్డు ప్రజలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ సహకారం కావాలని పేర్కొన్న కొణితెల రామకృష్ణ. అనకాపల్లిలో 3 ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కొణితెల. ముస్లింలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ స్పష్టం చేసిన రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నాసీర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యూపీహెచ్సీలు ఎంతగానో దోహదపడతాయని స్పష్టం చేసిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.